సర్కీక్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అడుగు ముందుకేస్తే తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. 1965 యుద్ధ సమయంలో లాహోర్కు భారత బలగాలు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దసరా సందర్భంగా గుజరాత్లో భుజ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. విజయదశమి సందర్భంగా భారత సైనికులు ఏర్పాటు చేసిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. సైనికులతో మాట్లాడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయదశమి రోజు సైనికులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. గుజరాత్ నుంచి పాకిస్తాన్ను హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్. దుస్సాహసానికి పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గుజరాత్ తీరం వెంబడి ఉన్న సున్నితమైన సర్క్రీక్ ప్రాంతం వ్యూహాత్మకమైనది. ఈ ప్రాంతంపై రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా పాకిస్తాన్ రెచ్చగొడుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. సర్క్రీక్ ప్రాంతంపై వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటోందని హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్, భారత సైన్యం అత్యంత అప్రమత్తతతో పహారా కాస్తున్నాయన్నారు. सरक्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है. भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है. जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है. సర్క్రీక్ నుంచి కరాచీ మార్గం ఉందనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలంటూ రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని గుర్తు చేశారు. అప్పుడు భారత బలగాలు లాహోర్కు వెళ్లగలిగే సత్తాను ప్రదర్శించామని, ఇప్పుడిది 2025 అని గుర్తుపెట్టుకోవాలంటూ రాజ్నాథ్ చురుకలు అంటించారు. और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों. और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया. आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है. साथियों, आज जब हम यहां सत्य पूजा कर रहे हैं तो हमें मां दुर्गा के उस स्वरूप को भी स्मरण करना चाहिए. స్వాతంత్ర్యం సాధించి 78 ఏళ్లు గడిచిన సర్క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి భారత్ ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ సహకరించడం లేదు. తాజాగా సర్క్రీక్ వెంబడి సైనిక సదుపాయాలను విస్తరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజ్నాథ్ సింగ్ పాక్కు నేరుగా వార్నింగ్ ఇచ్చారు.